హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు దాకా శనగల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టండి, లేదా కనీసం 5-6 గంటల పాటైనా ఈ శనగల్ని నానబెట్టాలి. శనగలు త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసైనా నానబెట్టుకోవచ్చు. ఇలా బాగా నానాక 2 సార్లు కడిగి కుక్కర్లోకి వేసుకోవాలి. శనగలు మునిగేటంత వరకు నీళ్ళని పోసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. శనగల్ని నీళ్లు వంచేసి ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా ఉడికించుకున్న శనగల్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసుల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చిని కలిపి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకుని మనం ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదాన్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చు, గుళ్ళు ప్రసాదంగా పంచిపెట్టొచ్చు. ఇలా ప్రసాదంగానే కాకుండా ఈవినింగ్ టైంలో మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.